ఉందండి. ఒకటి భారతీయ జనతా పార్టీ 99లో గెలిచినాయి కానీ 2014లో గెలిచినటువంటి సీట్లు కానీ వాటిట్లో దాదాపుగా అన్ని తెలుగుదేశం జనసేన తీసేసుకున్నాయి. ఇప్పుడు మీకు ఇస్తానంటున్నటువంటిది అట్లాంటివి కాదు కదా, ఇవేమన్నా మార్పు చేర్పులు ఉంటాయా? ఖచ్చితంగా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మీకు మీకు మనం ఇంతకు ముందు 1999లో గెలిచిన స్థానాల్లో మేము బలంగా ఉన్నామని మేము భావిస్తా ఉన్నాము. ఇప్పుడు విజయవాడ సెంట్రల్ గానీ ఇట్లాంటి కదిరి ఇట్లాంటివన్నీ మేమైతే గెలిచేటిండే, తాడేపల్లి గూడెం గానీ. అయితే పొత్తుల సందర్భంలో జరిగిన చర్చలలో ఎవరైతే మా గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారో ఆ సందర్భంలో వారు వాటిని చర్చించి వాటిని మినహాయించే ప్రకటించారు తప్ప ఇంకొకటి కానే కాదు. ఏమైనప్పటికీ కూడా మనం ఇప్పుడు కూటమి ఏర్పడిన ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంలో ఏ సీట్లు ఇచ్చినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. వచ్చిందా ఏదైనా దేంట్లో లాస్ట్ ఎందుకు మీకు 99లో మేము తిరుపతి పార్లమెంట్ గెలిచాము, అది మాకు సంబంధించింది. తర్వాత ఇప్పుడు విజయవాడ వెస్ట్ 14లో పోటీ చేశారు, ఓడిపోయారు. అప్పుడు మేము 99లో మనం సెంట్రల్ కాదు, ఎవరు మా గెలిచారు, కోట శ్రీనివాసరావు గారు గెలిచారు. కాబట్టి అంటే మీరు దగ్గర అది 25 సంవత్సరాల కిందట జరిగిన విషయం. దాని తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది, తర్వాత డెమోగ్రఫీ చేంజ్ అయింది, రాష్ట్ర విభజన అయింది, రాజకీయ అంశాలు చర్చకు వేరే వచ్చాయి. మేము 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాం. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా మాకు ఓటర్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ కూటమిని ఆదరిస్తారు సాయి గారు. కాబట్టి ఆ విషయంలో ఏముండదు. ఒకవేళ ఇప్పుడు జనసేన ఇప్పుడు మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 ప్రకటిస్తామని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేసింది 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా. వారి క్యాండిడేట్లు మార్చారు. మీరు చాలా ప్లేస్లలో మీకు చాలా దూరంగా కూడా చాలా చోట్ల మార్చారు. ఎందుకు మార్చారు? వారి పరిపాలన మీద వారికి సంబంధించిన ఎమ్మెల్యే అడ్మినిస్ట్రేషన్ లో జరిగిన లోపాల వల్ల అక్కడ ఉన్నటువంటి వారి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అసంతృప్తితో ఉండడం, ప్రజలు సర్వేలలో సరిగా ఇతని అభిప్రాయం తెలియజేయకపోవడం, వీటన్నింటినీ కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చింది. కాబట్టి వారు 175 ఒకటేసారిగా ప్రకటించినా కూడా అందులో ఏం వెళ్ళదు, ప్రజలు సాఫ్ట్ మెమరీ ఏం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకు గుర్తుంటుంది. మీరు ఆ పక్కకి వెళ్ళినా కూడా వారి పరిపాలనలో ఉన్నటువంటి అదే ఫ్యాన్ గుర్తే కదా, అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఖచ్చితంగా గుర్తుంటుంది సాయి గారు. రైట్. ఇక్కడ జనసేన సీట్లు